సో మనకు ఒక రికార్డ్ అనేసి ఇప్పుడు ప్రాసెస్ చేస్తాము, బట్ వెరీ రేర్ కేసెస్ అనమాట. అలా ఎలాగా ఏదైనా టేబుల్లో ఏమి ఇవ్వడం ఇక్కడికి వచ్చేసి ఓకే మొత్తం 16 17 క్లాసులో 16 17 ఇది 12 12 అయిపోయింది. క్లాస్ 11 అయింది, 12 కూడా అయిపోయింది. లేదు 12 అయ్యింది, 11 అయినాయి, ఈరోజు 12. ఓకే. అంటే మొదట సో ఈఎంపి రికార్డు సో ఒక రికార్డు అంటే ఒక రో మాత్రమే. సో మనకు నార్మల్గా 1 రో కాదు ప్రాసెస్ చేసేది మనం. సో మెనీ రోస్, థౌజండ్స్ ఆఫ్ రోస్, కొన్నిసార్లు ల్యాక్స్ రికార్డ్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు వీటన్నిటిని లూప్లో పెట్టుకుంటూ ఉండాలి. సో దానికోసం మనకు ఏమొచ్చినాయి ఇప్పుడు తర్వాత ఇంక్లూడ్ అయితే పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్ వీటిని ఏమంటారు, కలెక్షన్స్. సో విత్ మల్టిపుల్ రోస్, మల్టిపుల్ కాలమ్స్. ఓకేనా, మల్టిపుల్ రోస్, మల్టిపుల్ కాలమ్స్. సో ఈ పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకు? 3 ఉన్నాయి. ఒకటి అసోసియేటివ్ అరే, కానీ దాన్ని ఏమంటారు, అసోసియేటివ్ అరే ఆర్ ఇండెక్స్ బై టేబుల్. సో 2 ఒకటి అన్నమాట. దీనిలో ఏముంటుంది, ఇండెక్సింగ్ విల్ బి గివెన్ బై యూజర్, అంటే మనమే. ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఇండెక్స్ బై బైనరీ ఇంటీజరా, ఇండెక్స్ బై నంబర్, ఇండెక్స్ బై var2 అన్నది మనం ఇస్తాం. సో ఇండెక్సింగ్ అంటే ఏంది ఇప్పుడు, సో ఈ కలెక్షన్స్ అన్నీ రికార్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాయంటే, ఏదైనా ఒక కలెక్షన్ వేరియబుల్ అనుకుందాం, ఏది ఈ ఈఎంపి v_emp అనేది కలెక్షన్ వేరియబుల్ అనుకుందాం. సో నార్మల్గా ఇక్కడ రికార్డ్ ఉన్నప్పుడు కాలమ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే v_emp డాట్ ఈఎంపి నంబర్, డైరెక్ట్ కాలం. ఎందుకంటే ఇందులో ఒక రోనే ఉంటుంది కాబట్టి పర్టికులర్ రో. బట్ ఈ పిఎల్ఎస్క్యూఎల్ టేబుల్స్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి, సో ఏ రికార్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే బై యూజింగ్ ఇండెక్సింగ్. అంటే 1 డాట్ ఈఎంపి నంబర్. సో ఇలా ఐడెంటిఫై చేస్తాం. సో 10th రికార్డ్ అనుకో 10 డాట్ ఈఎంపి నంబర్. 1 or 2 or 3 అన్నది ఇప్పుడు మనం ఇటరేట్ చేసి లూప్స్ ఓపెన్ చేసి చూసుకుంటాం అన్నమాట. సో అన్నీ చూడాలనుకున్నప్పుడు. సో ఈ విధంగా మనం ఆ పర్టికులర్ రికార్డుని ఐడెంటిఫై చేస్తాం. ఇలాగ ఈఎంపి ఆఫ్ 10 అనేది 10th రికార్డ్ అని. సో ఆ విధంగా ఈఎంపి నంబర్. సో ఇందులో ఇండెక్స్ బై, సో ఇక్కడ 10 కానీ ఇచ్చుకోవచ్చు, లేదంటే మనకు అవసరమైతే క్యారెక్టర్ని కూడా ఇచ్చుకోవచ్చు. సో ఎలా దాని సింటాక్స్ ఏంది, టైప్ నేమ్ ఏంది, ఎనీ టైప్, ఈఎంపి టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్ ఈఎంపి పర్సనల్ టేబుల్ దొరికితే ఈఎంపి పర్సంటేజ్ రో టైప్. లేదు కర్సర్ కావాలా నాకు, ఆ కర్సర్ ఈఎంపి మనం ఫెచ్ చేసుకున్న రికార్డ్స్ ఈఎంపి టేబుల్ స్ట్రక్చర్ మ్యాచ్ అవ్వలేదు, సో కొన్ని కాలమ్సే ఉన్నాయి, అప్పుడు EMP_C పర్సంటేజ్ రో టైప్. దాని తర్వాత ఇండెక్స్ బై బైనరీ అండర్స్కోర్ ఇంటీజర్. సో ఇండెక్స్ బై బైనరీ ఇంటీజర్ అని కనబడిందంటే సో అది అసోసియేటివ్ అరే అని. సో ఇండెక్స్ బై అనే కీవర్డ్ కనపడితేనే అది అసోసియేటివ్ అరే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వేరే దాంట్లో ఆ రెండిట్లో ఉండదు. ఇండెక్స్ బై అనేది కనబడిందంటే అందుకే దాన్ని ఇండెక్స్ బై టేబుల్ అంటాం. దాని పేరే ఇండెక్స్ బై టేబుల్. ఓకేనా. అసోసియేటివ్ అరే అంటే ఏంటంటే 2 అసోసియేట్ ఉంటుంది, కలెక్షన్ విత్ ఇండెక్సింగ్ అసోసియేట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో తర్వాత ఇవి మనం నేర్చుకున్నాం. సో ఇది డైరెక్ట్ ఏంది, ఇది డేటా టైప్ను మనం డైరెక్ట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఏం చేయాలా, వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకొని v_emp అని డిక్లేర్. ఏ డేటా టైప్ అది, EMP టేబుల్ టైప్ డేటా టైప్ అనమాట. EMP టేబుల్ టైప్ డేటా టైప్. సో ఇప్పుడు ఇందులో నేను కాపీ చేసుకోవచ్చు, ఫెచ్ చేసుకొని చేయాలి. సో ఇంకోటి ఏంది,
సో ఫెచ్ చేసేటప్పుడు మనం ఫెచ్ కర్సర్ నేమ్ ఎంపీసీ ఇంటూ అన్నాం. ఇప్పుడు ఇది ఈ వేరియబుల్స్ వాడేటప్పుడు సింగిల్ రో రికార్డ్స్ వాడేటప్పుడు ఇంటూ అని పెట్టి v_emp అని పెట్టినాం. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫెచ్ సింగిల్ రికార్డ్ ఫెచ్ చేస్తుంది, ఒక రికార్డు, బట్ స్టోరేజ్ కూడా దాని కెపాసిటీ ఒక రికార్డే కాబట్టి ఇక్కడ దీనికి సూట్ అయిపోయింది. బట్ ఇక్కడ మన కలెక్షన్ కదా, అన్ని రికార్డ్స్ మనం ఇందులో కాపీ చేసుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలా, ఫెచ్ ఈఎంపీసీ బల్క్ కలెక్ట్. ఓకేనా, బల్క్ కలెక్ట్. సో ఇంటర్వ్యూలో అడుగుతాడు వాట్ ఈస్ బల్క్ కలెక్ట్. బల్క్ కలెక్ట్ అంటే ఏంటి? సో బల్క్ కలెక్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, టు ఫెచ్ మల్టిపుల్ రికార్డ్స్ అట్ ఎ టైమ్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బల్క్ కలెక్ట్ అంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్ విల్ బి రిడ్యూస్డ్. సో నార్మల్గా ఒక ఫైనల్ ఫెచ్ ఒక రికార్డ్ ఒకసారి ఇస్తే ఇప్పుడు ఎన్నిసార్లు తిరగాలి, అది PLSQL ఇంజిన్ నుంచి SQLకి ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో అన్నిసార్లు అది ఇటరేట్ అవ్వాలి. ఓకేనా, లూప్లో పెడితే. సో బల్క్ కలెక్ట్ యూజ్ చేస్తే అన్నిసార్లు అవసరం లేదు, ఒకసారి కంటెక్స్ట్ స్విచ్చింగ్, ఓన్లీ వన్ టైం కంటెక్స్ట్ స్విచ్చింగ్, వీ కెన్ ఫెచ్ ఆల్ రికార్డ్స్ అట్ వన్స్. సో బల్క్ కలెక్ట్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంటూ క్లాస్లో ఏముండాలి అంటే కలెక్షనే ఉండాలి. ఎందుకు, బల్క్ కలెక్ట్ మల్టిపుల్ రికార్డ్స్ ఫెచ్ చేస్తుంది. ఆ మల్టిపుల్ రికార్డ్స్ని ఎక్కడ స్టోర్ చేస్తాం మనం, PLSQL టేబుల్స్లోనే స్టోర్ చేస్తాం. కాబట్టి PLSQL టేబుల్ కలెక్షన్సే ఉండాలి, కలెక్షన్ వేరే. అది అసోసియేటివ్ అరే నేర్చుకున్నాం మనం. ఇప్పుడు నెస్టెడ్ టేబుల్. సో నెస్టెడ్ టేబుల్ కూడా ఆల్మోస్ట్ మనకు అసోసియేటివ్ అరే లాగానే ఉంటుంది, బట్ ఇండెక్స్ బై అనేది తీసేస్తే అసోసియేటివ్ అరేనే. సో ఇలా అసోసియేటివ్ అరేలో టైప్ నేమ్ EMP టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్ ఏదో ఒకటి, EMP అయితే EMP, DB అయితే DMP, లేదా కర్సర్ అయితే కర్సర్ అన్నామా. రో టైప్ ఇండెక్స్ బై బైనరీ అండర్స్కోర్ ఇంటీజర్ అన్నామా. సో ఇండెక్స్ బై ఇక్కడ నుంచి ఇక్కడ రిమూవ్ చేసేస్తే అదే నెస్టెడ్ టేబుల్. అది నెస్టెడ్ టేబుల్. ఇండెక్స్ బై తీసేస్తే ఇది తీసేస్తే అది నెస్టెడ్ టేబుల్. ఓకేనా, తీసేస్తే నెస్టెడ్ టేబుల్. సో ఇప్పుడు ఇండెక్సింగ్ ఏముంటుంది అంటే ఇంకా నంబరే, బై డిఫాల్ట్ నంబరే. ఓకేనా, అసోసియేటివ్లో కదా వేరే క్యారెక్టర్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ అది లేదు, ఆప్షన్ లేదు. ఓకేనా, సో అలా చేసుకోవాలి. డిక్లరేషన్ ఏంది, టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్. సో ఇది టేబుల్ నేమ్ అయిండొచ్చు, కర్సర్ నేమ్ అయిండొచ్చు. ఇది సార్ నాకేమో నెట్వర్క్ మార్చలేదు, ఏమి కావాలి. ఓకే, ఇప్పుడు వచ్చిన రికార్డ్ పర్సంటేజ్ రో టైప్. దాని తర్వాత ఇంకేం ఉండదు. సో దాన్ని ఏమంటారు మనం, నెస్టెడ్ టేబుల్. సో వేరియబుల్ డేటా టైప్. సో టైప్ అన్న ప్రతిసారి అది డేటా టైప్, అది దాంట్లో మనం డైరెక్ట్గా వాడలేం. టైప్ అంటే డేటా టైప్. సో వేరియబుల్ నేమ్ స్పేస్ డేటా టైప్. సో ఇప్పుడు మనం ఇప్పుడు వేరియబుల్లో ఏమవుతుంది ఇక్కడ, సో మల్టిపుల్ రికార్డ్స్ స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు తర్వాత ఎగ్జాంపుల్ టైప్ EMP టేబుల్ టైప్ ఈస్ టేబుల్ ఆఫ్ EMP కర్సర్ అయితే EMP కర్సర్ పర్సంటేజ్ రో టైప్. సో తర్వాత వేరియబుల్ v_emp ఇది. సో లేదా ఇది EMP డేటా అయితే EMP డైరెక్ట్ టేబుల్ అయితే ఇది. సో టైప్ నేమ్స్ ఈజ్ టేబుల్ ఆఫ్ varchar 2 of 20 అంటే ఏంటంటే, సో ఇందులో ఒకటే కాలం ఉంటుంది. సో ఇక్కడ EMP పర్సంటేజ్ రో టైప్ అంటే మల్టిపుల్ రికార్డ్ కాలమ్స్ అని, ఇక్కడ కర్సర్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ అని. ఇక్కడ varchar 2 of 20 అంటే ఏంటంటే సింగిల్ కాలము, అది కూడా క్యారెక్టర్ స్టోర్ చేస్తూ ఉండేది. ఓకేనా, సో ఇక్కడ నంబర్ కావాలంటే నంబర్. సో దీంట్లో డైరెక్ట్గా మనం ఎలా కావాలా రీడ్ చేయొచ్చు. కాలం నేమ్ ఏం లేదు. సో v_names of 1, v_names of 2, v_names of 10 అలా రీడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే కాలం నేమ్ లేదు అందులో, కాబట్టి ఒకటే కాలం. సో ఇందులో అయితే కాలం నేమ్స్తో బట్టి మనం రీడ్ చేసుకోవాలి. సో నంబర్స్ కావాలంటే టైప్ నమ్స్ ఈస్ టేబుల్ ఆఫ్. ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో మల్టిపుల్ నంబర్స్ స్టోర్ అవుతుంది. నంబర్స్ మల్టిపుల్ రోస్, బట్ సింగిల్ కాలం విత్ నంబర్స్ మాత్రమే. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. ఇంకా రిమైనింగ్ అంతా సేమే. ఇంతకుముందు నేను లాస్ట్ క్లాస్లో ఎలా నేర్చుకున్నామో, ఓపెన్ కర్సర్ నేమ్, ఫెచ్ కర్సర్, బల్క్ కలెక్ట్ ఇంటూ దిస్ వేరియబుల్. సో ఇంకా నార్మల్గా కంప్లీట్గా సేమే, ఇలా ఫెచ్ చేసుకోవడమే. నెక్స్ట్ ప్రాసెసింగ్ మొత్తం సేమ్, జస్ట్ స్ట్రక్చర్లో ఇది ఒకటి మారుతుంది. సో ఇందులో అడిషనల్ ఫీచర్ ఒకటి ఉంటుంది. సో మనం డేటాబేస్ లెవెల్లో మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అదొకటి ఎక్స్ట్రా ఉంటుంది.
సో అది చూద్దాము. ఫర్ ఐ ఇన్, సో కాపీ అయింది. ఎక్కడ కాపీ అయింది? మనం కలెక్షన్లో కాపీ అయింది. సో ఈ వేరియబుల్లో కాపీ అయిపోయింది. సో దాన్ని ఎలా రీడ్ చేస్తాము? ఫర్ ఐ ఇన్ 1 to వేరియబుల్ నేమ్ డాట్ కౌంట్. 1 పెట్టినప్పుడేమో కౌంట్ యూజ్ చేయాలి. కౌంట్ ఏమి ఇస్తుంది? నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది అనమాట. సో ఫర్ ఐ ఇన్ 1 to దిస్ కౌంట్. సో 1 పెట్టినప్పుడు ఖచ్చితంగా కౌంట్ పెట్టాలా. సో ఇటరేట్ చేయించాలా. సో ఫర్ ఐ ఇన్ ఫస్ట్ టు లాస్ట్, అంటే ఫస్ట్ ఇండెక్సింగ్ నెంబర్ టు లాస్ట్ ఇండెక్సింగ్ నెంబర్ అనమాట. సో ఈ విధంగా వేరియబుల్ డాట్ ఫస్ట్ టు వేరియబుల్ డాట్ లాస్ట్. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇండెక్సింగ్ నుంచి అది కంటిన్యూగా అన్ని ఇండెక్సింగ్ కోసం అది ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో వీ కెన్ క్రియేట్ నెస్టెడ్ టేబుల్ యాజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. వీ కెన్ క్రియేట్ నెస్టెడ్ టేబుల్ యాజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. డేటాబేస్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం మనం? ఎనీ ఆబ్జెక్ట్ బై యూజింగ్ క్రియేట్, అంతే కదా. క్రియేట్ టేబుల్, క్రియేట్ ఇండెక్స్, ఇవన్నీ ఆబ్జెక్ట్సే. ఏం ఆబ్జెక్ట్స్ నేర్చుకున్నాం మనం ఇప్పటిదాకా ఫర్దర్గా? టేబుల్స్, ఇండెక్సెస్, వ్యూస్, టేబుల్స్ కాదు టేబుల్ అంతే. టేబుల్, వ్యూ, ఇండెక్స్, సీక్వెన్స్, సినానియం, అది ఎంవ్యూ, మెటీరియల్ వ్యూ, ఇంకా ఏమేమి ఉన్నాయి? సో ప్రొసీజర్, ఫంక్షన్, ప్యాకేజ్. సో సేమ్ ఇదే విధంగా మనం టైప్ కూడా చేసుకోవచ్చు. ఏది? నెస్టెడ్ టేబుల్ కానీ విఆర్ఏ కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకున్నాం? ఇంతకుముందు టైప్ నేమ్. ఏం టైప్ నేమ్? ఈఎంపి, సార్ ఏదో నేమ్స్ టేబుల్ టైప్ నేమ్ తీసుకో. క్యారెక్టర్ టేబుల్ టైప్ ఉంటుంది. టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్ varchar 2 of 20. ఇదేంటిది? ఇది నెస్టెడ్ టేబుల్. ఎందుకంటే ఇండెక్స్ బై లేదు. ఇండెక్స్ బై లేదు అంటే అది నెస్టెడ్ టేబుల్. సో ఇక్కడ ఇండెక్స్ బై లేదు ప్లస్ ఇక్కడ టేబుల్ ఉంటే, టేబుల్ అనే కీవర్డ్ ఉంది, ఇక్కడ ఇండెక్స్ బై లేదంటే అది నెస్టెడ్ టేబుల్ అని గుర్తుపెట్టుకోవాలి. విఆర్ఏకి అయితే ఇక్కడ విఆర్ఏ అని వస్తుంది. ఓకేనా? ఇది టేబుల్, నెస్టెడ్ టేబుల్. సో టైప్ ఇది. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ టైప్ నేమ్ ఏమైంది? కంపైల్డ్. అంటే ఈ నేమ్తో అది కంపైల్ అయిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ స్కీమా లెవెల్లో దీన్ని ఎక్కడున్నా సరే యూజ్ చేసుకోవచ్చు. మనం టేబుల్ ఎలా యూజ్ చేసుకుంటామో ఎక్కడెక్కడ ఏ ప్రొసీజర్లో అయినా సరే దీన్ని ఇంకా డైరెక్ట్గా వాడుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ క్రియేట్ ఆర్ రీప్లేస్ ఆప్షన్ మనకు, సో ఇందులో ఇండెక్స్ బై బైనరీ అండర్స్కోర్ ఇంటీజర్ పెడితే రాదు, కంపైల్ అవ్వదు, నో ఆప్షన్. ఓకేనా? ఇండెక్స్ బై టేబుల్కి ఆప్షన్ లేదు. ఇప్పుడు నో ఎర్రర్స్ కాబట్టి కంపైల్ అయింది ప్రాపర్గా. సో ఇది ఆప్షన్ అవైలబుల్ ఇన్ ఓన్లీ నెస్టెడ్ టేబుల్ ఆర్ విఆర్ఏ, నాట్ ఇన్ ఇండెక్స్ బై టేబుల్. ఇక్కడ మీరు క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ ఆఫ్ పర్సెంటేజ్. సో అది తర్వాత చూద్దాం. ఓకే, దానివల్ల యూజ్ కూడా డైరెక్ట్ ఇంక ప్రొసీజర్ పెట్టేయచ్చు. దాన్ని డిక్లేర్ కర్సర్ ఈఎంపీసీ ఈజ్ సెలెక్ట్ ఈనేమ్ ఈఎంపీ నంబర్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇది ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? దీంట్లో 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం యూజ్ చేయాలంటే నెస్టెడ్ టేబుల్ యూజ్ చేయాలా. టైప్ ఈఎంపీ టేబుల్ టైప్ ఈజ్ టీటీ ఈజ్ టేబుల్ ఆఫ్ ఈఎంపీ కర్సర్ పర్సంటేజ్ రో టైప్. ఇప్పుడు మళ్ళీ డౌట్ రాకూడదు. ఇక్కడ ఈఎంపీ కర్సర్ ఎందుకు వాడినాము? ఈఎంపీ టేబుల్ యూజ్ చేయలేదు డైరెక్ట్గా అనేసి. ఈఎంపీ ఎందుకు యూజ్ చేయలేదు ఇక్కడ అంటే ఈఎంపీలో 8 కాలమ్స్ ఉన్నాయి. సో నేను ఫెచ్ చేసుకోవాల్సిన సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏమో ఓన్లీ 3 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఇంకా డౌట్స్ ఇంకా రాకూడదు. ఇప్పుడు టేబుల్ ఆఫ్ ఈఎంపీసీ పర్సంటేజ్ రో టైప్. సో ఇప్పుడు ఇది నెస్టెడ్ టేబుల్ అనేసి ఎలా ఐడెంటిఫై చేసినాము? సో ఇది టైప్ అనేది టేబుల్ ప్లస్ ఇండెక్స్ బై లేదు, ఇండెక్స్ బై లేకపోతే అది నెస్టెడ్ టేబుల్. సో ఇప్పుడు ఇదేంటి? డేటా టైప్ డైరెక్ట్గా మనం కాపీ చేసుకుంటా ఉంటే డేటా అంటే కుదరదు. వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాము, ఆఫ్ విచ్ డేటా టైప్ అంటే ఈఎంపీ టేబుల్ టైప్ డేటా టైప్.
begin, open cursor name, fetch cursor name, bulk collect into this variable. ఓకే, ఇంకా సేమ్ ఇంకా ఎలా ఫెచ్ చేసుకుంటాము, ఎలా రీడ్ చేసుకుంటాము అంతా సేమ్ టు సేమ్. ఫెచ్ ఈఎంపీ కర్సర్ బల్క్ కలెక్ట్ ఇంటూ v_emp. సో అన్ని రికార్డ్స్ ఎస్క్యూఎల్ ఇంజన్కి వెళ్ళి కాపీ చేసుకొని వచ్చి ఇందులో పెట్టేసుకుంది v_empలో. సో ఇప్పుడు కర్సర్తో పనిలే, డేటా మొత్తం ఇప్పుడు ఇందులోకి వచ్చేసింది, v_empలో వచ్చేసింది. డేటా ఎక్కడుంది, v_empలో. సో అందులో డేటా వచ్చేసింది. ఇంకా టేబుల్తో ఆ కర్సర్తో మనకేం పని లేదు, మన ఎన్విరాన్మెంట్లోకి డేటా వచ్చేసింది. ఎస్క్యూఎల్ ఎన్విరాన్మెంట్ నుంచి PLSQL ఎన్విరాన్మెంట్కి వచ్చేసింది. ఇప్పుడు డేటా ఇక్కడ ఉంది. సో ఇందులో ఓపెన్ చేసి ఫర్ I in 1 to v_emp.count లూప్ పెట్టి మనం ప్రింట్ చేస్తాం. సో ఎలా ప్రింట్ చేసినాం, v_emp ఆఫ్ I అంటే ఏంది, ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 1, సెకండ్ ఇటరేషన్ అప్పుడు 2. సో ఫర్ లూప్ కదా, ఆటోమేటిక్గా అది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఎన్ని రికార్డ్స్ కోసం ఇటరేట్ అవుతుంది, ఇక్కడ 1 to 15. నా దగ్గర రికార్డ్స్ 15 ఉన్నాయి కాబట్టి 1 to 15 టైమ్స్ అది ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు I వాల్యూ 1, సెకండ్ ఇటరేషన్ అప్పుడు I వాల్యూ 2, అట్లా 15 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఇక్కడ I ప్లేస్లో ఫస్ట్ టైం ఏమో 1 ఉంటుంది, సెకండ్ టైం 2 ఉంటుంది, అట్లా 15 ఇటరేషన్ అప్పుడు 15 ఉంటుంది. సో మనం డైరెక్ట్గా రీడ్ చేయాలనుకున్నప్పుడు v_emp ఆఫ్ 5 or 4 అని డైరెక్ట్ పెట్టి కూడా రీడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఆ విధంగా రీడ్ చేసుకొని చేసుకోండి. సో ఇది నెస్టెడ్ టేబుల్. సో నెస్టెడ్ టేబుల్లో ఎక్స్టెండ్ అన్నావు కదా, ఎక్స్టెండ్ కర్సర్కి ఎక్స్టెండ్ అవసరం లేదు. ఎక్స్టెండ్ అనే కీవర్డ్ అంటే ఏం చెప్పినాము, సో ఇనిషియల్గా ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని ఎక్స్టెండ్ చేసి పెట్టుకుంటాము, ఆ తర్వాత ఎన్ని కావాలంటే అన్నీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాను. అది ఎప్పుడు అంటే మాన్యువల్ కోసం మాత్రమే, నాట్ ఫర్ కర్సర్స్. కర్సర్లో ఆటోమేటిక్గా రికార్డ్స్ ఎన్ని ఉంటాయో అన్నీ ఎక్స్టెండ్ అయిపోతుంది, మనం ఏం చేయాల్సిన పనిలే. ఇప్పుడు varchar 2 of 10 అన్నాం, టైప్ నేమ్ ఇస్ varchar 2 of 10. varchar 2 of 10 అంటే ఏంది, ఇది సింగిల్ కాలమ్. సో వేరియబుల్ తీసుకున్నాం v_capital నేమ్స్ t. సో కోలన్ ఈక్వల్ టు ఇదో దీన్ని అర్రే, ఈ అర్రే టైప్ మనం డిఫైన్ చేయాలి. సో ఎప్పుడు అంటే ఇది మాన్యువల్గా varchar 2 ఈ విధంగా మనం మాన్యువల్గా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తూ ఉంటే మాత్రమే అది చేయాలి. సో దాంట్లో కాలమ్ నేమ్స్ ఏం లేవు అప్పుడు. సో ఈ విధంగా మనం నార్మల్ ఇక్కడ దాకా పెట్టుకుంటాం కర్సర్ ఉంటే. సో దానికి అసైన్ చేసుకొని సేమ్ నేమే, సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ పెట్టుకోవాలి, అంటే ఎంటీ అరే అన్నట్టు. సో బిగిన్ లోపల ఎక్స్టెండ్ చేయాలి. సో ఎక్స్టెండ్ అంటే ఏమంటే ఇనిషియల్గా ఎన్ని, సో 5. ఇందులో అన్లిమిటెడ్ రికార్డ్సే మనం పెట్టుకోవచ్చు, ఎన్ని రికార్డ్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. బట్ ఇలా కాపీ చేసేటప్పుడు నెస్టెడ్ టేబుల్లో VRSలో ఇనిషియల్గా నాకు 5 ఎక్స్టెండ్ చేయి అని చెప్పాలి. 5 or 10 or 100 ఎన్ని కావాలంటే అన్ని. సో v_extend of 5 అంటే 5 రికార్డ్స్ కోసం నేను ఈ నెస్టెడ్ టేబుల్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో అందులో 5 వాల్యూస్ 1 2 3 4 5. సో 5 అయిపోయినాయి. సో మళ్ళీ నాకు వేరే కాపీ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎన్నన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. v_extend of 1 నాకు ఒకటి అవసరం అయితే ఒకటి చేసుకుంటాను. సో ఎన్ని కావాలంటే అన్ని, 5 కావాలంటే 5 6. సో ఎక్స్టెండ్ అంటే దీన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళడం అనమాట సైజుని. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాను. ఎక్స్టెండ్ అంటే ఏమవుతుందంటే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నేను కన్కాటినేట్ విత్ ఇలా పెట్టిన జస్ట్ నంబర్స్ చూపించేదానికి 1 2 3 4 5 అని. ఈ ఐలో ఏముంటుందంటే నంబర్స్ ఉంటాయి, I 1 2 3 4 5 6. సో నేను ఎక్స్టెండ్ ఇక్కడ 1 అన్నాను, ఒకటి వేసినాను, ఇక్కడ 5 అంటాను, ఏమవుతాయి, సో ఎంటీగా ఉండిపోతాయి. సో అందుకు మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకోవాలి. సో ఎక్స్టెండ్ అయిందంటే 5 ఎక్స్టెండ్ అయిపోయింది, 5 ఎక్స్టెండ్ అయిపోయింది, రిమైనింగ్ అన్ని నల్ వాల్యూస్. అర్థమవుతుందా? సో ఎక్స్టెండ్ మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకుంటే సో ఈ విధంగా ఎంటీ రికార్డ్స్ ఓపెన్ అయ్యి పెట్టుకోదు అనమాట. ఎక్స్టెండ్ ఎన్ని కావాలో అన్నీ 1. సో 10 ఇస్తే 10 ఎక్స్టెండ్ అయిపోతుంది. అది అక్కడ ఎంటీ ఉంటుంది, మనం ఏం ప్లేస్ చేయకపోతే అక్కడ ఎంటీ ఉండిపోతుంది ఆ ప్లేసెస్లో. అట్లా
సో వీ కెన్ క్రియేట్ నెస్టెడ్ టేబుల్ యాజ్ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఇంత ముందే చూస్తున్నాము. క్రియేట్ అని క్రియేట్ రీప్లేస్ టైప్ अच्छा लगे कहाँ गई है नहीं क्रिएट और रिप्लेस टाइप नेम टेबल ఈజ్ టేబుల్ ఆఫ్ varchar 2. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను ఏం చేసినాను కదా టేబుల్ నేమ్స్ టేబుల్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాము. సింపుల్ ఇక్కడే ఉంది కదా, ఇది ఉంది Ctrl+X. నేనేం చేసినా అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ బయట తీసుకొచ్చి ప్లేస్ చేసిన. లేదు నార్మల్గా అయితే టైప్ అనేది PLSQL బ్లాక్లోనే పనిచేస్తుంది, బయట పనిచేయదు. ఎలా పనిచేయదు? Ctrl+X ఇలా చేస్తే పనిచేయదు. అది ఏంది నాకు తెలియదు. అది PLSQL బ్లాక్లో డిక్లరేషన్ అయితేనే పనిచేస్తుంది అది. సో ఇప్పుడు క్రియేట్ ఆర్ రీప్లేస్ డేటాబేస్ లెవెల్లో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు పనిచేస్తుందా అంటే నేను పైన డిక్లేర్ చేయలే. name_tt name_tt ఇది స్కీమా లెవెల్లో ఉంది, డైరెక్ట్గా ఉంది, పనిచేసింది. అర్థమైందా? ప్రతి చోట ఇప్పుడు ఇదొకటే కాదు, ఏ ప్రోగ్రాంలో అయినా సరే నేమ్ టీటీ అంటే ఏంటంటే అందులో ఒక కాలం ఉంటుంది, varchar 2తో ఒక కాలం ఉన్నట్టే నేమ్ టేబుల్. ఎక్కడన్నా సరే ఇంకా name_tt వాడుకోవచ్చు. అర్థమైందా? సాయి వచ్చినాడు, సత్య వచ్చినాడు, లేదా సాయి, స్వాతి, రెహమా. సో ఇది క్రియేట్ డేటాబేస్ లెవెల్లో క్రియేట్ చేసి పెట్టుకున్నాం, స్కీమా లెవెల్లో ఉంది. ఓకే, సేమే దానిలో చూసినాం కదా. ఇది ఏమవుతుందంటే v_capital_2 null అంటే ఏమంటే, సో సెకండ్ రోలో అన్ని కాలమ్స్, ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇందులో ఒక కాలమే ఉంది కాబట్టి అది నల్ అయిపోతుంది, నల్. సో డిలీట్ అన్నాం అనుకో, డిలీట్ ఆఫ్ 4 అంటే 4th రికార్డ్ డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ ఆఫ్ 4,6 అంటే 4th రికార్డ్ నుంచి 6th రికార్డ్ వరకు అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. సో అది సేమ్ ఆప్షన్ మనకు నెస్టెడ్ టేబుల్ ఏముందో ఇక్కడ కూడా అదే ఆప్షన్ అన్నమాట, సేమ్. నెస్టెడ్ టేబుల్ టైప్ కెన్ బి పాస్ యాజ్ అ పారామీటర్. నెస్టెడ్ టేబులే కాదు, అసోసియేటివ్ అరేని కూడా మనం పారామీటర్గా పాస్ చేయొచ్చు. ఎలా పాస్ చేయొచ్చు అంటే సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ అయితే నేమ్స్ ప్రీ ప్రొసీజర్, పారామీటర్ నేమ్ ఎనీ నేమ్, p_name ఇన్. సో ఇది మెయిన్ name_tt. name_tt అంటే ఏంది? మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం, డేటాబేస్ లెవెల్లో క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఉంది. సో name_tt ఇక్కడ అక్కడ ఒకటే కాదు. సో ఇలా వేసుకున్నాం అనుకో, క్రియేట్ ప్యాకేజ్ లోపల ప్యాకేజ్ స్పెసిఫికేషన్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ ఏది ఏదో ఒకటి కామన్ పీకేజీ కామన్ పీకేజీ యాజ్ ఎండ్ common_pkg పెట్టుకున్నాం. ఇందులో టైప్ పెట్టుకోండి. నేను ఇక్కడ నేమ్ మారుస్తా, నేమ్ టేబుల్ టైప్ కాకుండా పీకేజీ నేమ్ టేబుల్ టైప్ పెట్టుకుంటాం. ఐడెంటిఫికేషన్ మార్చాలనేసి అంతే. పీకేజీ నేమ్ టేబుల్ టైప్. ఇంకోటి సేమ్, ఇది నెస్టెడ్ టేబుల్ టైప్ అనుకుంటా. ఇది అసోసియేటివ్ అరే లేదా అసోసియేటివ్ అరే, ఓకేనా? లేదా ఇండెక్స్ బై టేబుల్ టేబుల్ ఇండెక్స్ బై టేబుల్. ఇక్కడ ఏముండాలా? ఇండెక్స్ బై binary_integer. ఇదేంటంటే స్పెసిఫికేషన్లో టైప్, ఒక టైప్ డిక్లేర్ చేసుకున్నాను. టైప్ ప్యాకేజ్ నేమ్ అంటే ప్యాకేజ్ నేమ్ నెస్టెడ్ టేబుల్ టైప్ ఈజ్ టేబుల్ ఆఫ్ v అదే. సో టైప్ ప్యాకేజ్ నేమ్ డాట్ టేబుల్ ఆఫ్. సో ఇక్కడ ఇది కాకుండా EMP అనుకుందాం, అదొకటే కదా. EMP %రో టైప్ అంటే దీని టేబుల్ ఎట్లా ఉంటుంది? EMP టేబుల్కి మ్యాచ్ అయ్యే స్ట్రక్చర్ అనుకుందాం. EMP %రో టైప్. నేను దీన్ని కంపైల్ చేసి పెట్టుకుంటాను. ఏమైంది?
ప్యాకేజ్ కంపైల్ అయిపోయింది. సో ఇలా చేసినాం అనుకుందాం, p_name ఇన్ నేమ్ టీటీ. ఈ నేమ్ టీటీ ఎక్కడ ఉండాలా? స్కీమాలో ఉండాలి, స్కీమా లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఏం చేసుకున్నాము, ఇక్కడ వేరియబుల్లో డైరెక్ట్ ఏం అవసరం లేదు. సో స్టార్ట్ ఫ్రమ్ నేమ్స్ బి ప్రొసీజర్ అనేది ప్రింట్ అయ్యింది. ఫర్ i in 1 to p_names నేమ్ డాట్ కౌంట్. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం పాస్ చేసినామో అన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కోసం దీన్ని ఇటరేట్ చేయించాలా, అందులో ఏముందో ప్రింట్ చేయాలి. సో ఈసారి దీన్ని నేమ్_p ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు తీసుకుంటాం. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం చేయాలా, నేమ్స్ మల్టిపుల్ నేమ్స్ పెట్టి పంపిస్తే అది ప్రింట్ అవుతుంది ఇక్కడ, అంతే అవుతుందా. సో నేమ్స్ పీకి నార్మల్ పారామీటర్ varchar2 అయితే క్యారెక్టర్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. నంబర్ అయితే ఒక నంబర్ సింగిల్ వాల్యూ పెట్టి ఎగ్జిక్యూట్ చేసాం, డిపార్ట్మెంట్ నంబర్, ఎంప్లాయీ నంబర్. బట్ ఈసారి డేటా టైప్ ఎలా ఉంది, అది నెస్టెడ్ టేబుల్ డేటా టైప్. నెస్టెడ్ టేబుల్ డేటా టైప్ అంటే ఏంది, మల్టిపుల్ రోస్. సో దాన్ని పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే అవుతుంది. ఫర్ i in అన్నిలో దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్నిసార్లు ఇది ఇటరేట్ అవుతుంది. ఇంతకుముందు మనం వేరియబుల్లో పెట్టుకున్నాము, సో ఇప్పుడు డైరెక్ట్గా పారామీటర్లో వచ్చేసింది, ఇందులో ఉన్నది ప్రింట్ చేయాలి. ఎండ్ ప్రొసీజర్. దీన్ని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ కంపైల్. సో ఎగ్జిక్యూషన్ దాని కిందనే ఉంటుంది. ఓకే, సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఏం చేసినా ఇప్పుడు v_capital నేమ్ టేబుల్ టైప్ :names tt జస్ట్ డిక్లేర్ చేసుకున్నాం. ఈ నేమ్ టీ ఎక్కడ ఉంది, స్కీమా లెవెల్లో ఉంది. మనకు ఆ డేటాబేస్లో ఆ స్కీమాలో ఉంది. నేమ్_tt క్రియేట్ చేసి పెట్టుకోము ముందే ఇక్కడ. సో క్రియేట్ అంటేనే స్కీమా లెవెల్ ఇచ్చేసింది. డైరెక్ట్గా మనమే పైన డిఫైన్ చేయాల్సిన పని లేదు. సో స్టార్ట్ ఫ్రమ్ అనానమస్ బ్లాక్ అనేది ప్రింట్ అయ్యింది. సో సేమ్ ఇంతకుముందే ఎక్స్టెండ్ చేసుకున్నాం, అందులో కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకున్న తర్వాత ఇందులో క్యాపిటల్లో 6 రికార్డ్స్ ఉన్నాయి. 6 రికార్డ్స్తో అది ఈ నేమ్స్ పీని మనం కాల్ చేసుకున్నాం. సో నేమ్స్ p ఆఫ్ v_capital ఏమున్నాయి, ఇప్పుడు 6 నేమ్స్ ఉన్నాయి. 6 నేమ్స్తో వెళ్ళింది, ప్రింట్ అయ్యింది. సో ఎలా ప్రింట్ అయ్యింది చూడండి. సో స్టార్ట్ ఫ్రమ్ అనానమస్ బ్లాక్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎగ్జిక్యూట్ చేసింది మనం ఏది, ఇది డిక్లేరే కదా, మనం అనానమస్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసినాం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినాం. ఇక్కడ తర్వాత ఇవన్నీ మనకు కనబడదు, ఎందుకు మనం DBMS ఏది పెడతామో అది మాత్రమే కనబడుతుంది. సో తర్వాత ఏమైంది, కాలింగ్ నేమ్స్ ప్రొసీజర్ ఫ్రమ్ అనానమస్ బ్లాక్. సో ఇది ప్రింట్ అయింది. ఆ తర్వాత ఏమైంది, మనకేమైందంటే ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ ప్రొసీజర్లో ఏముంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, స్టార్ట్ ఫ్రమ్ నేమ్స్ పీ బ్లాక్. ఆ తర్వాత ఏమైంది, నేమ్స్ అందులో ఏమున్నాయో అన్ని 1 2 3 4 ఎలా ఇటరేట్ అయింది. అది ఫర్ లూప్ లోపల ఆ పారామీటర్ మనం పాస్ చేసిన పారామీటర్లో ఆ 6 నేమ్స్ కోసం అది 6 టైమ్స్ ఇటరేట్ అయ్యింది. అందులో ఏముందో మొత్తం అన్ని ప్రింట్ చేసింది. అయిందా. ఎండ్ ఫ్రమ్ నేమ్స్ పీ బ్లాక్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఎక్కడికి వస్తుంది కంట్రోల్ అంటే, సో మనం ఇక్కడ కాల్ చేసినావు కదా, ఇక్కడే ఇదే ఎండ్ అంతే. ఈ స్టేట్మెంట్ మాత్రమే ఎండ్ అయింది. దీని తర్వాత ఇంకా స్టేట్మెంట్ ఉంది కదా ఆ బ్లాక్లో, మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న బ్లాక్స్ ఇవి. సో దాని తర్వాత ఏం స్టేట్మెంట్ ఉంది, ఎండ్ ఆఫ్ అనానమస్ బ్లాక్. సో అట్లా ఒక్కొక్క ప్రొసీజర్, ఎన్ని ప్రొసీజర్స్ అయినా కాల్ చేయండి. సో ఒక ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని తర్వాత ఉన్న ప్రొసీజర్, దాని తర్వాత ఇంకో ప్రొసీజర్. సో ఎన్ని ప్రొసీజర్స్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని బయట వస్తాయి. సో అలా అయింది. సో ఇక్కడ దాకా అర్థమైందా, నేమ్స్ టీ, సాయి, స్వాతి. సో ఇక్కడ మనం డేటా టైప్ వాడుతున్నాం కాబట్టి అది స్కీమా లెవెల్లో అవైలబుల్ ఉండాలి. అయితే మనం క్రియేట్ చేసుకోవాలా, లేదంటే మనకు అసోసియేటివ్ వరీ అంతా క్రియేట్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్యాకేజ్ నేమ్ ఏదైనా ప్యాకేజ్లో పెట్టుకొని ఈ ప్యాకేజ్ డాట్ ఇక్కడ నెస్టెడ్ టేబుల్ ఇలా పెట్టుకుంటాం. సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు అయిపోతుంది అంటే ఈ ప్యాకేజ్లో ఒక కాలమే ఉంటుంది, .count పెట్టి ఆఫ్ అంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇట్లా
కంపైల్ అయింది. సో స్టిల్ ఇది రాంగ్ నెంబర్ p_t. ఇందులో ఏముంది, ఇది ప్యాకేజ్, సేమ్ ప్యాకేజ్. నెస్టెడ్ టేబుల్ ఎవరు చూసినామో నెస్టెడ్ టేబుల్ అక్కడ అది ఏ వాడినామో ఇక్కడ అదే వాడినాం, సేమ్ ఇక్కడ వేరియబుల్. సో ఈ విధంగా మనము గ్లోబల్గా వాడాలనుకుంటే ఇలా వాడాలి. సో నాకు ఈఎంపీ టేబుల్ మొత్తం వాడాలి, నేను యాజ్ అ పారామీటర్ పాస్ చేయాలి అనుకుంటున్నాను. ఏం చేయాలా, తీసేయి. నేను ఫస్ట్ నుంచి రాస్తాను, బాగా నోటీస్ చేయండి ఎలా రాస్తాను. సో క్రియేటర్ రీప్లేస్ ప్రొసీజర్ ఈఎంపీ రికార్డ్ ప్రొసీజర్. సో పారామీటర్ నాకు ఎలా పాస్ చేస్తాను, దీనికి ఎంప్లాయీ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ ఒకేసారి పాస్ చేస్తాను. ఓకేనా. p_emp ఏం డేటా, ఏం టైప్ ఆఫ్ పారామీటర్ ఇది, ఇన్ రాయకపోయినా సరే అది ఇన్ అనే. సో ఏ డేటా ఎలా ఉండాలో అది డేటా టైప్. వేర్ క్యారెక్టర్ అంటే ఏమవుతుంది, ఒక క్యారెక్టరే అంటే ఒక నేమే పంపిస్తాం, లేదా నంబర్ అంటే ఒక నంబరే. నాకు ఎంటైర్ టేబుల్ మొత్తం పంపించాలి అంటే ఒక ప్యాకేజ్ లోపల, అంటే ప్యాకేజ్ స్పెసిఫికేషన్ లోపల డిక్లేర్ చేసి పెట్టుకొని దాన్ని మాత్రమే చేయాలి. సో ఇక్కడ ఇది అసోసియేటివ్ అరే వాడుతున్నాను నేను. అసోసియేటివ్ అరే అంటే ఏం చేయాలో మనం ప్యాకేజ్ లోపలనే పెట్టాలి, ఇంకెక్కడ ఒకరికి. కామన్ ప్యాకేజ్ డాట్ ఏంటది టేబుల్ టైప్. ఓకేనా. ఇండెక్స్ బై టేబుల్ టైప్ యాజ్ బిగిన్ ఎండ్. డేటా ఎక్కడ ఉంటుంది, p_emp ఉంటుంది. నేను ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఏదైతే రికార్డ్స్ పాస్ చేస్తానో అవన్నీ ఇందులో ఉంటాయి, p_emp ఉంటాయి. dvms _ output డాట్ put _ line ఏమిది స్టార్ట్. ఏం స్టార్ట్, ఈ ప్రొసీజర్ స్టార్ట్ అనుకుందాం. స్టార్ట్ ఈ ప్రొసీజర్ ఎండ్. ప్రొసీజర్ స్టార్ట్, ప్రొసీజర్ ఎండ్. సో తర్వాత ఏం చేయాలో, రికార్డ్స్ని నేను ఓపెన్ చేసి చూసుకోవాలి. ఫర్ i in 1 2 పెడితే p_emp డాట్ కౌంట్. లేదు నేను p_emp డాట్ ఫస్ట్ పెడితే ఇక్కడ ఫస్ట్ టు లాస్ట్. ఓకేనా. లూప్ పెట్టగానే ఎండ్ లూప్ కూడా పెట్టేసేయాలి. లూప్ ఎండ్ లూప్. dvms _ output డాట్ put _ line. రికార్డ్స్ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు, p_emp ఆఫ్ i డాట్ emp నంబర్. జస్ట్ స్పేస్ కోసం పెట్టినాను, స్పేస్ రాదు కదా, రెండు కన్కాటినేట్ అయిపోతాయి. p_emp ఆఫ్ i డాట్ ఈ నేమ్ p_emp ఆఫ్ i డాట్ ఏదో శాలరీ ఏదో పెట్టుకున్నాం. చాలా అన్నీ ప్రింట్ చేయలేను, ఇప్పుడు అన్నీ ప్రింట్ చేసుకుంటే వేసుకోండి. సో ఈ విధంగా నేను రీడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ప్రొసీజర్లో నేను అన్ని రికార్డ్స్ పాస్ చేస్తాను. ఏమైంది, కంపైల్ అయిపోయింది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలా, ఒక ప్రొసీజర్ లోపల అనుకో, క్రియేటర్ రీప్లేస్ ప్రొసీజర్. లేదు అనానస్ బ్లాక్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడు డిక్లేర్ వేరియబుల్ ఏదో ఒకటి చేసుకోవాలి. సరే, క్రియేటర్ రీప్లేస్ ప్రొసీజర్. ఏం ప్రొసీజర్ ఇది, ఈఎంపి ఎగ్జిక్యూషన్ అనుకున్నాం. ప్రొసీజర్ యాజ్ బిగిన్ ఎండ్. సో దీనిలో నుంచి నేను దీన్ని కాల్ చేయాలి. దీన్ని కాల్ చేయాలంటే ఏం చేయాలా,
నేను ఫస్ట్ దీన్ని ఫెచ్ చేసి పెట్టుకోవాలి. కర్సర్ ఈఎంపీసీ ఆ డేటా మొత్తం నేను పంపించాలనుకో, కర్సర్లో డేటా ఉండాలి కదా, కర్సర్లో ఫెచ్ చేసుకొని అందులో కాపీ చేసుకొని ఒక వేరియబుల్లో ఆ వేరియబుల్ని మనం ఆ ప్రొసీజర్ పాస్ చేయాలి. ఎంప్లాయీ డేటా మొత్తం ఫెచ్ చేయాలి అంటే కర్సర్ కావాలా, దాంతోపాటు మనకు PLSQL టేబుల్ కావాలా, ఓకేనా, సేమ్ అసోసియేటివ్ అరే కావాలా. దాన్ని కాపీ చేసి ఆ వేరియబుల్ని మళ్ళీ దాన్ని కాల్ చేసుకోవాలి. కర్సర్ ఈఎంపీసీ ఈజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. స్టార్ ఎందుకు పెట్టినాను అంటే ఇక్కడ నేను ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ పెట్టినా, ఓకేనా, ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ దాన్నే నేను వాడినా ఇక్కడ ఈ ప్రొసీజర్కి. కాబట్టి ఖచ్చితంగా నాకు ఈఎంపీ స్టారే ఉండాలి. ఓకే, స్టార్. సో ఎక్కడ కాపీ చేసుకోవాలి, నేను ఏ వేరియబుల్ కాపీ చేసుకోవాలా, v_emp ఏ వేరియబుల్లో ఇదే ఇక్కడ ఉంది చూడండి, ఇదే కామన్ ప్యాకేజ్ డాట్ ఈ టైప్ ఆఫ్ వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకున్నాను. లేదంటే మనం టైప్ రాసుకోవాలి, ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్ ఇండెక్స్ బై బైనరీ ఇండెక్స్ అట్లా రాసి పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరో అన్మ్యూట్ చేసినారు, స్వాతి. ఓకే, v_emp కామన్ ప్యాకేజ్ డాట్ సో ఈ డేటా టైప్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేసుకుందాం, ఓపెన్ కర్సర్, ఓపెన్ emp_c కర్సర్, ఫెచ్ emp_c ఏం చేయాలా, బల్క్ కలెక్ట్ ఇంటూ ఎక్కడికి v_empగా కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్సర్తో పని లేదు, క్లోజ్ _empc. ఇప్పుడు డేటా మొత్తం ఎంప్లాయీ డేటా మొత్తం ఎక్కడుంది, v_empలో ఉంది. ఈ డేటా మొత్తాన్ని నేను దాన్ని కాల్ చేయాలి. ఒక ప్రొసీజర్ని ఎలా కాల్ చేస్తాం, ప్రొసీజర్ నేమ్ ఏదైనా పారామీటర్స్ ఉంటే పారామీటర్స్, జస్ట్ ప్రొసీజర్ నేమ్ బ్రాకెట్లో పారామీటర్ వాల్యూ ఏంది, ఏం వాల్యూ పంపించాలి, నేను ఈ రికార్డ్స్ మొత్తం నేను పంపించేస్తాను v_emp. ఇందులో 14 రికార్డ్స్, ఓకేనా. సో ఇది పెడతాను, స్టార్ట్ ఎండ్, ఇందులో స్టార్ట్, ఇందులో ఎండ్, ఇందులో ఏది ఇది ప్రొసీజర్ స్టార్ట్, ఇది ఎండ్. అర్థమైందా? డైరెక్ట్ రికార్డ్స్ మొత్తం ఫెచ్ చేయాలనుకుంటే నేను నాకు కర్సర్ కావాలా, ఎక్కడ కాపీ చేసుకోవాలో, PLSQL టేబుల్ టైప్ కావాలా. సో దాన్ని ఓపెన్ చేసుకున్నాం, ఫెచ్ చేసుకున్నాం, క్లోజ్ చేసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్నీ ఇప్పుడు ఈ వేరియబుల్లో ఉన్నాయి. విత్ దిస్ వేరియబుల్తో నేను ఈ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను. కంపైల్ అయింది. సో నేను ఎగ్జిక్యూట్ ఎలా చేయాలా, దేని చేయాలా, సో దీన్ని చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని కావాలంటే ఎక్కడి నుంచైనా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే ఏంది రూల్, ఇదే రూల్. నువ్వు కావాలంటే ఇంకో ప్రొసీజర్ నుంచి సేమ్ లాజిక్ వాడుకోవచ్చు. అర్థమవుతుందా? దీన్ని కాపీ చేసేసి ఆల్రెడీ ఉంది పక్కన ఉంటుందా. నేను దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, emp_ex ప్రొసీజర్. ex ఇట్లనే ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. నేమ్ expr ఏమైంది, నేమ్ expr నేను ఎగ్జిక్యూట్ చేస్తే నేమ్ expr స్టార్ట్ అంటే ఇదే ఎగ్జిక్యూట్ అయింది. expr స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, emp_rec_prc స్టార్ట్ అంటే దాన్ని కాల్ చేసినావు కదా, దాని తర్వాత నేను ఇవంతా కనపడదు మనకు, ఓకేనా. తర్వాత వెంటనే ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతాను. ఈ ప్రొసీజర్లో ఏముంది, emp_rec_prc స్టార్ట్, ఓకేనా. అర్థమవుతుందో. ఆ తర్వాత ఏమైంది, ఇది ఓపెన్ చేసుకున్నాను, ఫర్ లూప్ మొత్తం ఇవి ఎంప్లాయీ నెంబర్ స్పేస్ ఈ నేమ్ స్పేస్ శాలరీ 15 రికార్డ్స్ ఉంటే 15 రికార్డ్స్ కోసం అది ఇటరేట్ అయ్యింది. ఎంపీ నెంబర్ ఈ నేమ్ స్పేస్ శాలరీ అయిన తర్వాత ఏమైంది, ఈఎంపీ రికార్డ్ PRC ఎండ్. సో ఈఎంపీ రికార్డ్ ఎండ్ అయిన తర్వాత వెంటనే ఎక్కడ రావాలి, కంట్రోల్లో ఏ ప్రొసీజర్ అయితే కాల్ అయిందో ఇది కంప్లీట్ అయింది. దాని తర్వాత స్టెప్ ఏముంది, emp_expr ఎండ్, emp_expr ఎండ్. సో ఈ విధంగా ఒక ప్రొసీజర్ లోపల మల్టిపుల్ ప్రొసీజర్స్ కాల్ చేసినామంటే
ఇలా కాల్ చేసినాం అనుకోండి, ఇది వేరే వేరే కూడా అనుకో, ఏదన్నా అనుకో. ఇది కంప్లీట్ అయిన తర్వాత, అది కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత, ఎండ్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్ట్. సో ఈ విధంగా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? యాజ్ అ పారామీటర్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. పేరెంట్ అని పెట్టిన. సో ఇన్ పారామీటర్ వీ కెనాట్ మాడిఫై. ఇంతకుముందు నేర్చుకునింది ఏదైనా ఇన్ పారామీటర్ మీద మనం ఏదైనా మాడిఫికేషన్ చేయాలంటే ఏం చేసినాము, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్లోకి మనం దీన్ని కాపీ చేసుకొని ఆ వేరియబుల్లో మాడిఫై చేసుకుంటాం. ఇన్ పారామీటర్ మాడిఫై అవ్వదు, ఎక్కడ కూడా అవ్వదు అన్నమాట. అదే వీ కెన్ డిక్లేర్ ఎ వేరియబుల్ అండ్ కాపీ డేటా ఇంటూ దట్ వేరియబుల్, దెన్ వీ కెన్ మాడిఫై ఇన్ వేరియబుల్ డేటా. ఎలాగా, ఏదైనా నేను మాడిఫై చేయాలా, శాలరీ హైక్ ఇవ్వాలా లేదా సంథింగ్ ఏదైనా చేయాలంటే డైరెక్ట్గా పారామీటర్లో కుదరదు. మనం ఏం చేయాలో, ఒక వేరియబుల్లో డేటాని కాపీ చేసుకొని అందులోనే ఆ వేరియబుల్లో మాడిఫై చేసుకోవాలి. సో ఇక్కడ v_, డైరెక్ట్గా ఇక్కడ ఇలానే డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. p_emp ఇక్కడికి వచ్చేసేది v_emp నెస్టెడ్ టేబుల్ టైప్, ఇది డేటా టైప్. అందులోకి మనం పారామీటర్ నుంచి వచ్చిన డేటాని కాపీ చేసుకున్నాం. సో ఇప్పుడు డేటా మొత్తం v_empలో ఉంది. సో అందులో వెళ్ళి మనం మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫికేషన్ స్టార్టింగ్ చెప్పినాము అంతే, అట్లనే చేసుకోవచ్చు. సో కాలింగ్, సో ఇదంతా సిమిలర్. సో టాస్క్ write a procedure to take record from emp and fetch into nested table and pass the nested table data to another procedure. సో ఇంతకుముందు రాసినట్టే, ఇన్ కాల్డ్ ప్రొసీజర్ డేటా షుడ్ బి ఇన్సర్టెడ్ ఇంటూ emp nested. ఒక టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. మనం ఇంతకుముందు ఏం చేసినామంటే జస్ట్ ప్రింట్ చేసినాం కదా, జస్ట్ డిస్ప్లే చేసుకున్నాము. ఆ ప్లేస్లో వేరే టేబుల్ ఇన్సర్ట్ చేయాలా. చేసే ముందు ఏదైనా క్యాలిక్యులేషన్ చేసుకోవాలా. బిఫోర్ ఇన్సర్ట్ కమిషన్ ఏమంటే కమిషన్ ప్లస్ 500, శాలరీ వచ్చి శాలరీ ప్లస్ 1000. ఇన్సర్ట్ చేసే ముందు ఈ క్యాలిక్యులేషన్ చేసి కొత్త డేటాను ఇన్సర్ట్ చేయాలి. క్రియేట్ వన్ టేబుల్. సో శాలరీ ఇది, తర్వాత ఇన్సర్ట్ స్క్రిప్ట్. పేరెంట్ ప్రొసీజర్లో కర్సర్ ఫెచ్ సేమే. ఇక్కడ డిస్ప్లే ప్లేస్లో ఏం చేయాలంటే మాడిఫై చేయాలంటే పారామీటర్ను డేటాను వేరియబుల్లో కాపీ చేసి మాడిఫై చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? నెస్టెడ్ టేబుల్. ఫస్ట్ ఎన్నిసార్లు మళ్ళీ ఎలాగా ఓకే. నెక్స్ట్ టేబుల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్వాతి, సాయి, రెహనా రాలే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో థర్డ్ PLSQL టేబుల్ ఏదంటే థర్డ్ కలెక్షన్ వి అరే. సో వి అరే మనకు లిమిటెడ్ రికార్డ్స్ మాత్రమే ప్రాసెస్ చేస్తాం, లిమిటెడ్. సో పైన అసోసియేటివ్ అరే, నెక్స్ట్ టేబుల్ అన్లిమిటెడ్ రికార్డ్స్ని ప్రాసెస్ చేసే వాళ్ళము. వి అరే ఏమంటే లిమిటెడ్ రికార్డ్స్ అంటే ఏమంటే నేను 50 రికార్డ్స్ మాత్రమే ప్రాసెస్ చేయాలి అని ముందే డిఫైన్ చేసేస్తాం. 50 రికార్డ్సా, 100 రికార్డ్సా, 1000 అనేది ముందే చెప్తాం. డిఫైన్ చేసేటప్పుడే టైప్ని మనము క్రియేట్ చేసేటప్పుడే చెప్పేస్తాం అన్నమాట. టైప్ ఇన్ని కావాలా. సో ఇక్కడ కీవర్డ్ వి అరే. టైప్ నేమ్ ఇస్ టేబుల్ ఆఫ్ అన్నాం కదా, టేబుల్ కాకుండా ఇక్కడ వి అరే.
అని కీవర్డ్ యూజ్ చేస్తాం. VArray అనే కీవర్డ్ యూజ్ చేసినామంటే సో అది VArray అనేసి. టైప్ నేమ్ ఇస్ VArray. VArrayతో పాటు నంబర్ ఆఫ్ రికార్డ్స్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇది. సో ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కాదు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు. నేను 100 అంటే అప్ టు 100 రికార్డ్స్ నేను ప్రాసెస్ చేసుకోవచ్చు. సో VArray ఆఫ్ నా రికార్డ్ కౌంటర్ ఆఫ్ టేబుల్, ఇంకా సేమ్ టేబుల్, కర్సర్, రికార్డ్, పర్సంటేజ్, రో టైప్. సో టైప్ అన్నాం కదా, టైప్ అంటే ఇది డేటా టైప్. అగైన్ ఇది డేటా టైప్. టైప్ నేమ్ ఇస్ VArray ఆఫ్ దిస్ రికార్డ్ కౌంట్ ఆఫ్ ఇది. సో ఇంకా వేరియబుల్ నేము, సో ఇది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టుకోవాలి దీనికి VArrayకి. సో టైప్ సో ఇది ఇంకా ఎక్స్ట్రా వచ్చింది, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటీ అరే అని. ఓకేనా. టైప్ EMP VArray ఈజ్ VArray ఆఫ్ 14. VArray ఆఫ్ 14 అంటే దాని మీనింగ్ ఏమంటే ఇందులో నేను 14 రికార్డ్స్ మాత్రమే, అప్ టు 14 రికార్డ్స్ మాత్రమే చేసుకోగలుగుతాను, అంతకుమించి నాకు కుదరదు. ఆఫ్ EMP పర్సంటేజ్ రో టైప్. సో ఈ టైప్ నేమ్స్ టేబుల్ టైప్ ఈజ్ VArray ఆఫ్ 20. VArray ఆఫ్ 20 అంటే ఏమంటే 20 నేమ్స్ అని, 20 రికార్డ్స్ అని. ఓకేనా. ఆఫ్ కాలం, ఒక సింగిల్ కాలం, varchar 2 అని సింగిల్ కాలం. ఇక్కడ EMP పర్సంటేజ్ రో టైప్ అంటే EMP టేబుల్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్నీ. అదే కర్సర్ అయితే కర్సర్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్నీ. సో ఇంకా ఫెచ్, బల్క్ ఇంకంతా నెక్స్ట్ కంప్లీట్గా సేమే, ఇంకా మనం ఎలా నేర్చుకున్నామో అదంతా సేమే. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ VArrayకి కౌంట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ టు ప్రాసెస్. సో ఇప్పుడు ఓపెన్, ఫెచ్, ఇదంతా సేమ్ టు సేమ్ మనం నేర్చుకున్నట్టే అంతే. టైప్ సిటీ, నెక్స్ట్ టేబుల్స్, టేబుల్ ఆఫ్ 5. VArray ఆఫ్ 5 అంటే ఏమనంటే 5 నేమ్స్ మాత్రమే మేము చేసుకోగలుగుతాం, అప్ టు 5 అంతే, అంతకుమించి అవ్వదు. ఆఫ్ varchar 2 ఆఫ్ 20. అదేంటి ఇది ఇక్కడ ఎంటీ అరే ఓపెన్ చేసి పెట్టుకున్నాం. v_city నెస్టెడ్ టేబుల్ కాలమ్ ఈక్వల్ టు సిటీ నెస్టెడ్ టేబుల్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో ఎక్స్టెండ్ చేయాల్సిందే దీనికైనా సరే, నెస్టెడ్ టేబుల్కైనా సరే. ఎక్స్టెండ్ ఆఫ్ 4 అంటే ఏమంటే ఇనిషియల్గా 4 నేమ్స్ మాత్రమే నేను పెట్టుకుంటున్నాను. అందులో v_city ఆఫ్ ఫస్ట్ పొజిషన్లో ఏమో తిరుపతి, సెకండ్లో చిత్తూరు, నెల్లూరు, విజయవాడ అయింది. సో దాని తర్వాత ఒకటి ఇంకా కావాలనుకుంటే ఎక్స్టెండ్ ఆఫ్ 5. సో దీని తర్వాత ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఇంకా ఎక్స్టెండ్ అవ్వదు. ఎందుకు, ఇక్కడ నేను 5 పెట్టిందేమో 5 రికార్డ్సే, ఇక్కడ 5 అయిపోయినాయి. సో దీని తర్వాత ఎక్స్టెండ్ చేస్తానని ట్రై చేస్తే ఎర్రర్. సో ఫస్ట్ ఇది చూద్దాము. అప్ టు విశాఖపట్నం అయింది. సో ఎక్స్టెండ్ ఆఫ్ ఇంకొకటి పెడదాం. ఎక్స్టెండ్ ఆఫ్ 1 ఇందులో 6th పొజిషన్లో ఏది పెట్టాలా, హైదరాబాద్. ఏమొచ్చింది, సబ్స్క్రిప్ట్ బియాండ్ ద లిమిట్. ఎందుకు అంటే సో నేను క్రియేట్ చేసేటప్పుడే VArrayలో 5 మాత్రమే, మ్యాక్సిమం 5 మాత్రమే యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ 6th రికార్డ్ ఎక్స్టెండ్ చేసేదాన్ని ట్రై చేసినాము, ఎక్స్టెండ్కే ఎర్రర్. ఎక్స్టెండ్ చేసేదాన్ని ట్రై చేసినప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉండాలా, 5 రికార్డ్స్ మాత్రమే ఉండాలా VArray. ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇచ్చినాను అనుకో, అప్పుడు వర్క్ అవుతుందా. సో టైప్ VArray ఆఫ్ 6 ఇచ్చినప్పుడు వర్క్ అవుతుంది. అర్థమైందా VArray. సో అది డిఫరెన్స్. ప్లస్ డిలీట్కి ఏమో మధ్యలో రికార్డ్స్ ఏం డిలీట్ చేయలేము, ఇదంతా సేమ్. నేను చూసుకోండి ఇక్కడ ఎక్స్టెండ్ సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కర్సర్ EMPC ఈజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ ఎంప్లాయీ రో నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఎన్ని రికార్డ్స్ వస్తాయి, రో నమ్ అంటే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి అన్ని నెంబర్స్ వస్తాయి అనమాట. 6 అంటే 6, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అయితేనే పని చేస్తుంది. ఈక్వల్ టు 6 అంటే 0 రికార్డ్స్, అదంతా. ఇంకా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP వేర్ రో నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 6 రికార్డ్స్. సో ఇక్కడ నేను టైప్
EMP V array of 6 పెట్టిన 6 రికార్డ్స్, మ్యాక్సిమం 6 రికార్డ్స్, అప్ టు 6 రికార్డ్స్ అని దాని మీనింగ్. ఏమైంది, ఫెచ్ అయింది కింద, ఇంకా సేమే ఫెచ్, బల్క్ కలెక్ట్ అంతా సేమే. VRA DBMS ఆఫ్టర్ ఫెచ్ బిఫోర్ లూప్ సంథింగ్ మెసేజెస్ పెట్టినాము అంతే. సో ఒకవేళ దీనిలో నేను <7 అన్నాను అంతే, ఎన్ని రికార్డ్స్ వస్తాయి సెలెక్ట్ స్టేట్మెంట్కి? 7 రికార్డ్స్ వస్తాయి. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 7 రికార్డ్స్. ఇప్పుడు ఉన్నాయి కదా 7. ఇప్పుడు నాకు ఇది సూట్ అవుతుందా అంటే టైప్ నేమ్ ఈజ్ VRA of 6. బట్ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను కాపీ ఫెచ్ చేసుకుంటున్నాను. ఫెచ్ చేసేటప్పుడు ఈ కర్సర్లో 7 రికార్డ్స్ ఉన్నాయి. దీని మ్యాక్సిమం లిమిట్ ఏముందంటే 6. సో VRA అయినా సరే, నెస్టెడ్ టేబుల్ అయినా సరే, కర్సర్స్ నుంచి ఫెచ్ చేసేటప్పుడు ఎక్స్టెండ్ చేయాల్సిన పని లేదు, ఎక్స్టెండ్ అవసరమే లేదు. ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఆటోమేటిక్గా అది ఎక్స్టెండ్ అయిపోతుంది. సో అది సేమ్ సబ్స్క్రిప్ట్. సో గివెన్ ఇండెక్స్ 7 మస్ట్ రేంజ్ ఆఫ్ 1 to 6. సో సెవెంత్ ఇండెక్స్ వచ్చింది, బట్ ఇండెక్స్ ఎలా ఉండాలంటే 1 నుంచి 6 వరకే ఉండాలి. ఎందుకు? ఫస్ట్ రికార్డ్ నుంచి 7th రికార్డ్ వరకే ఇందులో స్టోర్ చేయొచ్చు. 6 రికార్డ్స్ మాత్రమే స్టోర్ చేయొచ్చు, బట్ 7th రికార్డ్ వచ్చింది. సో అది 7 కాకపోతే 10 కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? అప్ టు 10 రికార్డ్స్ ప్రాసెస్ చేసుకోవచ్చు. దాని మీనింగ్ VRA డిలీట్ సేమ్ సక్సెస్ఫుల్. సో దీన్ని కూడా మనం ఇంతకుముందు పారామీటర్గా పెట్టుకున్నాం కదా, ఆ విధంగా నేను కాల్ చేసుకోవచ్చు. ఓకే, డిలీట్ చెప్తాం. ఓకే, డిలీట్ సేమ్ ఆ వేరియబుల్ డాట్ డిలీట్. బట్ డిలీట్కి మన పారామీటర్ వాడేదానికి లేదు. పారామీటర్ అంటే ఏంటి? 4th రికార్డ్ డిలీట్ చేస్తున్నాము లేదా 6th రికార్డ్ డిలీట్ చేస్తున్నాము అన్నది కుదరదు. delete begin program started, open fetch bulk collect into this variable. After fetch వచ్చింది ఇక్కడ. సో అన్ని రికార్డ్స్ డిస్ప్లే చేసినాం ఫస్ట్. ఆ తర్వాత ఏం చేసినాం? v_delete చేసినాం. ఆ తర్వాత లోపల ప్రింట్ చేసి ట్రై చేసినాము. లోపలికి అది వెళ్తుందా అంటే వెళ్ళదు, ఒక్క రికార్డ్ కూడా లేదు. కౌంట్ 0, డిలీట్ అయిన తర్వాత కౌంట్ 0. సో ఇక్కడ డిలీట్ ఆఫ్ 5 ఉంది అంటే ఏమి దాని మీనింగ్? 5th రికార్డ్ డిలీట్. సో VRAలో 5th రికార్డ్ డిలీట్ ఆప్షన్ లేదు. ఓకేనా? రాంగ్ నంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిలీట్కి నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తప్పు. అంటే ఏమంటే దానికి ఆర్గ్యుమెంట్సే లేవు, దాని మీనింగ్ దానికి లేవు అనమాట, అసలు తీసుకోదు అది. పర్టికులర్ రికార్డ్ మనం డిలీట్ చేయలేము VRAలో, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమంటే బల్క్ కలెక్ట్ అంటే ఏంటి, బల్క్ కలెక్ట్, కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటి. ఓకేనా? వాట్ ఈస్ కంటెక్స్ట్ స్విచ్చింగ్, బల్క్ కలెక్ట్. సో కలెక్షన్స్ ఏమున్నాయి? 3 types ఆఫ్ కలెక్షన్స్. సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో తర్వాత లిమిట్ అన్నాం కదా, లిమిట్. సో లిమిట్ వాడాలి అంటే మీకు ఎప్పుడు వాడాల్సి వస్తుందంటే ఎప్పుడున్నా సరే బఫర్ మెమరీ ఇష్యూ వచ్చినప్పుడు లిమిట్ యూస్ చేస్తాం. లిమిట్ యూస్ చేసి ఏం చేయాలా? సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది డిక్లేర్ సో ఇందులో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో నాకు 50,000 రికార్డ్స్ ఉన్నాయి, దగ్గర 49,915 రికార్డ్స్ ఉన్నాయి. సో నా దగ్గర మెమరీ సరిపోలే, నేను ఫెచ్ చేస్తున్నాను, ఓపెన్ ఫెచ్ చేస్తున్నాను, ఇంటూ కర్సర్ చేస్తున్నాను, చేస్తా ఉంటే అది ఇందులో అవ్వడం లేదు, కాపీ అవ్వడం లేదు అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాము? ఇందులో ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే, వచ్చింది బఫర్ మెమరీ సంథింగ్ ఎర్రర్ వస్తుంది, బఫర్ ఓవర్ఫ్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దీని మీనింగ్ ఏమంటే ఇది ఫెచ్ చేస్తున్నాను, అన్ని రికార్డ్స్ నేను ప్రాసెస్ చేయలేము, నా దగ్గర అంత మెమరీ లే. అప్పుడు ఏం చేయాలి అంటే
ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత లూప్ స్టార్ట్ చేయాలా, సో ఎండ్ లూప్ తర్వాత సో మొత్తం ఈ ప్రాసెస్ మొత్తాన్ని వేరే లూప్లో పెట్టుకోవాలి. ఎండ్ లూప్ సో ఈ ప్రాసెస్ ఉంది కదా, ఫెచ్ ఫర్ లూప్ మొత్తాన్ని మళ్ళీ ఒక లూప్లో పెట్టుకోవాలి. పెట్టి ఏం చేయాలా, ఫెచ్ యూజర్ సి బల్క్ కలెక్ట్ ఇంటూ దిస్ లిమిట్ ఎంత 500 ఎంతో 1000 అలా. ఇప్పుడు 50,000 రికార్డ్స్ ఉన్నాయనుకో, 50,000 రికార్డ్స్ ఉంటే ఈ ఫెచ్ ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది, ఈ లూప్ 50 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. అదే 10,000 పెట్టినాం అనుకో, ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది, అదే 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం చూసుకోవాలి. సరే ఎన్నన్నా ఉన్నాయి, సో నేను ఇక్కడ 100 ఎందుకు చేస్తాను. సో ఫెచ్ చేస్తున్నప్పుడు ఇది నార్మల్ లూపే కదా, లూప్ ఎండ్ లూప్. ఖచ్చితంగా మనం ఎగ్జిట్ కండిషన్ రాయాలి. ఎగ్జిట్ వెన్ యూజర్ అండర్స్కోర్ సి పర్సంటేజ్ నాట్ ఫౌండ్, లేదంటే ఎగ్జిట్ వెన్ వి అండర్స్కోర్ యూజర్ డాట్ కౌంట్ ఈక్వల్ టు 0. నేను ఫెచ్ చేసినాను, ఇందులో కౌంట్ కనుక 0 వచ్చిందంటే బయట వెళ్ళిపో. అర్థమైందా? ఎలా అయినా రాయొచ్చు. ఎగ్జిట్ వెన్ యూజర్ సి నాట్ ఫౌండ్, ఈ కర్సర్లో రికార్డ్స్ లేకపోయినా బయట వెళ్ళిపో, లేదనుకో ఈ వేరియబుల్లో కౌంట్ 0 ఉన్నా సరే వెళ్ళిపో, బయట వెళ్ళిపో. ఎగ్జిట్ వెన్ డాట్ కౌంట్ ఈక్వల్ టు 0. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఏదో ఒక కేసులో. ఇప్పటికీ వచ్చింది అది ఓకే. సో ఇలాంటి కేసెస్లో ఏం చేయాలో ఆ ప్రాసెస్ మొత్తాన్ని లూప్లో పెట్టుకొని ఫెచ్ చేయాలి. నా దగ్గర అంత లేదు, సో లూప్లో మొత్తం లిమిట్ యూజ్ చేసి చేయాలి. సో ఇప్పుడు ఏమైందంటే లిమిట్ ఒక ఫెచ్ కోసం 100 రికార్డ్స్ మాత్రం ఫెచ్ చేసింది. ఇక్కడ నేను లిమిట్ 100 అన్నాను కాబట్టి సింగిల్ ఫెచ్లో 100 రికార్డ్స్ ఫెచ్ చేసింది. సో 1000 పెడితే 1000 రికార్డ్స్ ఫెచ్ చేసేది. సో తర్వాత మొత్తం 1000 అంటే మనం ఏం చేయాలా, ఇంకా రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టేట్మెంట్స్ మొత్తాన్ని లూప్లో పెట్టుకోవాలి. లూప్ ఎండ్ లూప్. బఫర్ ఓవర్ఫ్లో. సో వీ కెనాట్ ప్రాసెస్ మోర్ రికార్డ్స్ అట్ వన్స్, వీ గాట్ దిస్ బఫర్ ఇష్యూ. అప్పుడు ఏం చేసినాం, ఇక్కడ లూప్ పెట్టి ఎండ్ లూప్ పెట్టినాం, లూప్ ఇలా పెట్టినాం. సో ఏ కేసులో అయినా సరే పెట్టండి, ఏదో ఒక కేసు పెట్టుకోవచ్చు. ఈ రిమైనింగ్ అంతా సేమ్. ఇది కూడా సేమ్. లిమిట్ 10,000 అంటే ఒక ఇటరేషన్లో 10,000 రికార్డ్స్ ఫెచ్ అవుతాయి. సో ఈ విధంగా మనం స్పీడ్గా ప్రాసెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ కలెక్షన్స్. ఏం రెడ్యూస్ చేసినా మనం కంటెక్స్ట్ స్విచ్చింగ్ రెడ్యూస్ చేసాం. కంటెక్స్ట్ స్విచ్చింగ్ రెడ్యూస్ చేసి అన్ని రికార్డ్స్ కలెక్షన్ వేరియబుల్లో యూజ్ చేసుకొని కాపీ చేసుకొని దానిలో దాన్ని ప్రాసెస్ చేసుకున్నాం.